నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో త్వరలో భూముల ధరల పెంపు, ఐఆర్ఆర్ ఓఆర్ఆర్ పరిధి ప్రామాణికంగా ధరల పెంపనన్న మంత్రి పొంగులేటి. ప్రధాని మోదీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత రేఖ, బండి సంజయ్ని కేబినెట్ నుంచి తప్పించాలంటూ విజ్ఞప్తి. లక్ష్యాలను అధిగమించి ఎన్ఆర్ఐలు పనిచేస్తున్నారు, కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదన్న ప్రధాని మోదీ. కుకట్పల్లి 4వ ఫేజ్లో అగ్ని ప్రమాదం, లోదా బెల్లెజా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లో మంటలు. ప్రధాని నరేంద్ర మోదీ ది హేగ్ నగరంలో ప్రవాస భారతీయులను కలిశారు. వారితో మాటామంతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భారతదేశం అభివృద్ధిలో దూసుకువెళ్తుందని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకు $20 బిలియన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయంటూ తెలిపారు. భారత్తో ఒకప్పుడు కేవలం 4 యూనికార్న్ సంస్థలే ఉండేవని, ప్రస్తుతం అవి 100కు చేరాయన్నారు. సెమీకండక్టర్ల అంశంలోనూ భారత్ ముందడుగు వేసిందని, ఆ దిశగా పనులు కూడా జరుగుతున్నాయన్నారు. साथियों, भारत की ये एस्पिरेशन ड्रिवन जर्नी हमारी डेमोक्रेसी को भी सशक्त कर रही है. जब लोगों के सपने सच होते हैं तो लोकतंत्र पर उनका भरोसा भी मजबूत होता है. साथियों, मैं आपको हाल के विधानसभा चुनावों का उदाहरण देता हूं. असम, बंगाल, क्या झालमुड़ी यहां भी पहुंच गई? असम, बंगाल, केरलम, तमिलनाडु और पुडुचेरी में इस बार 80 से 90% तक वोटिंग हुई और इसमें भी विमेन पार्टिसिपेशन बहुत ज्यादा बढ़ी है और ये हर राज्य का ट्रेंड है. साथियों, भारत తెలంగాణలో భూముల విలువ పెంపుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో భూములు మార్కెట్ విలువ పెంచబోతున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్లో సైంటిఫిక్ భూముల మార్కెట్ విలువ పెంచుతామని, కనీసం 15 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్టు ఆధారంగా గత ప్రభుత్వం 2 సార్లు భూముల విలువ పెంచిందన్నారు. ఇక 2022 నుంచి ఇప్పటి వరకు భూముల మార్కెట్ విలువ పెంచలేదంటూ పొంగులేటి చెప్పారు.
తెలంగాణలో భూముల విలువ పెంపుపై మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో భూముల మార్కెట్ విలువ పెంచబోతున్నట్లుగా తెలిపారు. హైదరాబాద్ లో సైంటిఫిక్ భూముల మార్కెట్ విలువ పెంచుతామంటూ, అలాగే కనీసం 15 లక్షలు పెరిగే అవకాశం ఉందన్నారు. అరవింద్ సుబ్రహ్మణ్యం రిపోర్టు ఆధారంగా గత ప్రభుత్వం 2 సార్లు భూముల విలువ పెంచిందన్నారు. అలాగే 2022 నుంచి ఇప్పటి వరకు భూముల మార్కెట్ విలువ పెంచలేదని పొంగిలేటి స్పష్టం చేశారు. కుకట్పల్లి లోతా అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ పై అంతస్తులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్ కు రక్షణ సేన చీఫ్ కవిత బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు విచారణ పారదర్శకంగా జరగాలి అంటే ఆయనను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలంటూ తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అలాగే ఈ కేసు అత్యంత తీవ్రమైందని, మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల కేసు కావడంతో దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా, అలాగే రాజకీయ ఒత్తిళ్లు లేకుండా జరగాల్సిన అవసరం ఉందంటూ కూడా కవిత లేఖలో స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు అధికారులు, అలాగే సాక్షులు, సాక్ష్యాల సేవరణపై ప్రభావం పడే అవకాశం ఉందంటూ కూడా కవిత ఆందోళన వ్యక్తం చేశారు. బండి సంజయ్ను కేబినెట్ నుంచి తప్పించాలని పేర్కొన్నారు.
సంజయ్ కు కవిత బిగ్ షాక్ ఇచ్చారు. బండి సంజయ్ కుమారుడిపై నమోదైన ఫోక్సో కేసు విచారణ పారదర్శకంగా జరగాలంటే ఆయనను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఈ కేసు అత్యంత తీవ్రమైందని, మైనర్ బాలికపై జరిగిన లైంగిక వేధింపుల కేసు కావడంతో దర్యాప్తు పూర్తిగా స్వతంత్రంగా రాజకీయ ఒత్తిడి లేకుండా జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం వల్ల దర్యాప్తు అధికారులు, సాక్ష్యాల సేకరణపై ప్రభావం పడే అవకాశం ఉన్నట్టు కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బండి సంజయ్ని కేబినెట్ నుంచి తప్పించాలని కోరారు. బడా పారిశ్రామికవేత్తల కోసమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిందంటూ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్లో సిపిఐ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆయన పాల్గొన్నారు. హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్ నుండి వై జంక్షన్ వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఒక మాట చెప్పి గెలిచాక ధరలు పెంచిన మోదీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందంటూ మండిపడ్డారు. గతంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారంటూ కూడా ఆయన ప్రస్తావించారు. కానీ నేటి ప్రభుత్వం సామాన్యుడిని అడ్డి విరుస్తుందని విమర్శించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు సిపిఐ ఆందోళనలు ఆపదంటూ స్పష్టం చేశారు. ఎలక్షన్ ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ, అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనే కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు, మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు. 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళే మోడీ గారు ఇవాళ బంగారం కొనొద్దు, ఒంటిపోటు తిండి తినండి, లేకపోతే ఇతర అన్ని తగ్గించుకోండి అంటే పెద్దాళ్ళకి ఒకటి, కిందాళ్ళకి ఒకటి. చిన్నవాళ్ళు బంగారం కొనుక్కుంటారు జాగ్రత్తగా. అంటే ఇది కూడా పేదాళ్ళ మీద పడటమే. పేదాళ్ళు కొనకపోతే పెద్దాళ్ళు మాత్రం కొని దాచుకుంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా అంతకుముందు మన్మోహన్ సింగ్ బాగా ఎలక్షన్ ముందు ధరలేం పెదగవు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ, అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింగాపూర్ గ్రామంలో భారీ భూ ఆక్రమం వెలుగు చూసింది. సర్వే నంబర్ 273లోని సుమారు 48 ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు చాకచక్యంగా స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి అసైన్మెంట్ కమిటీ అనుమతులు లేకుండానే ఏకంగా 23 మంది పేర్లతో రికార్డులలో నమోదు చేసుకుని సాగు చేస్తున్నట్లుగా విచారణలో తేలింది. ఆక్రమాలను గుర్తించిన అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి అనంతరం భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలంటూ హెచ్చరించారు. మరొక వైపు ఆ భూమి చుట్టూ హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. వచ్చేసి 130 ఎకరాలు ప్రభుత్వ భూమి. దీంట్లో అసైన్మెంట్ పట్టా అయింది. ఇంకా 39 ఎకరాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ లో ఉన్నారు. కరెక్ట్ గా అసైన్మెంట్ కమిటీ అప్రూవల్ లేకుండా వేరే పట్ట కాగితాలను పొందున్నారు. తర్వాత ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరిగింది ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కింద. వాళ్ళు స్పందించలేదు ఎవరు. కావున గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను నా సర్వేయర్, ఆర్ఐ, జీపీఓల యుక్తంగా ఈ మోకా మీద ఉన్న ఎంక్రోచర్స్తో యుక్తంగా మోకాకు వచ్చి నర్సింగాపూర్ శివార్లోని ఈ భూమిని మేము ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నాం. పంచనామా కండక్ట్ చేసి తీసుకుంటున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీడియా మిత్రుల ద్వారా సమస్త ధర్మారం మండల అన్ని గ్రామాల ప్రజలకు విజ్ఞప్తి చేసి ఏంటంటే, ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో దయచేసి మీరందరూ ఆల్రెడీ గౌరవ కలెక్టర్ గారు చెప్తున్నారు, ఆదేశాలు ఇచ్చున్నారు.
ఇది స్వచ్ఛందంగా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మేము నోటీసులు ఇవ్వడం లాక్కోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఉపేక్షించేది లేదు. తర్వాత ఈ ల్యాండ్ను మేము అసైన్మెంట్ కమిటీ ద్వారా అర్హులైన పేదవాళ్లకు గౌరవ మినిస్టర్ గారు ఆల్రెడీ మాట ఇచ్చినట్టుగా వారి ఆదేశాల మేరకు, గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ధాన్యం కొనుగోలును వేగవంతం చేసి లోడింగ్ ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఆర్ఎల్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయి దిలీప్ కుమార్ డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని గెస్ట్ హౌస్ లో జిల్లా అధ్యక్షుడు బీరప్పతో కలిసి ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని కొనుగోలు కేంద్రాలతో ఇప్పటికే 50% రైతులు ధాన్యం అలాగే పేరుకుపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోళ్లు లోడింగ్ వెంటనే జరపకపోవడం వల్ల అకస్మాత్తుగా వర్షం వస్తే ఆరుగాలం శ్రమించి పండించిన పంట తడిసి రైతులు నిలువున మునిగిపోయే పరిస్థితి ఉందన్నారు. అంటే చూపిస్తే ప్రభుత్వం దారుణంగా నష్టపోతారు రైతులు. విదిన్ 4-5 days లో కనుక అక్కడ ఉన్న స్టాక్స్ ప్రతీకాలు, ఇది ఒకటే కాదు, బొమ్మాయిపల్లి కాదు, నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం మాట్లాడితే అందరూ ఇదే సిచ్యువేషన్. సో అది లిఫ్ట్ చేయకపోతే విపరీతంగా రేపు రాబోయే రోజుల్లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇది కరెక్ట్గా లేదు పరిస్థితి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, ప్రభుత్వం కూడా ఫెయిల్యూరు, అట్టర్ ఫ్లాప్ అయింది ఈ విషయం లోపల. గత సీజన్లో ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వర్కర్స్ వచ్చి పనిచేస్తారో వాళ్ళకి ఇంతవరకు జీతం వేయలేదు. అప్పటిదే వేయలేదట. ఇప్పటి సంగతి దేవుడు, అప్పటి కమిషన్ రాలేదు. ఆ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి, ఆ సంఘానికి జమనే కాలేదు డబ్బులు పోయినసారి. ఇప్పుడు వాళ్ళు నిలబడి ఫ్రీ సర్వీస్ చేస్తున్నారు. ఎట్లా చేస్తారంటే ఫ్రీ సర్వీస్, ప్రభుత్వానికి ఫ్రీ సర్వీస్ ఎట్లా చేస్తున్నాం? సో ఇది చాలా దారుణంగా ఉంది. కోఆర్డినేషన్ లేదు, చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వానికి కళ్ళు తెరవండి. సోయి లేకుండా నిద్రపోతున్నారు. మీకు ఫుట్బాల్ మ్యాచ్ కాదు ఆడాల్సిందే. రైతులకు కావాల్సిన ఏమున్నాయో ఇమ్మీడియట్ ఈ రోజున అర్జెన్సీని మనం దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉండాలి తప్ప మిగిలిన కార్యక్రమాలు ఫోకస్ చేయడం ప్రభుత్వం అనేది దారుణం. అది ఆ సోయి లేకుండా ఉందన్నది ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి దొరికింది మనకు. కేసీఆర్ కుటుంబ పాలన, లూటీ, అవినీతి అని ఆయన దించుదామని ప్రతి ఒక్కడు పోయి కష్టపడి మేమంతా కింద మీద పడి ఆయన దించితే ఇప్పుడు వచ్చినప్పుడు కూడా అట్లే ఉన్నాడు. నన్ను కోసుకొని నాకు డబ్బులు లేవంటాడు. ఇది ఎక్కడ కూడా ఆయన ఎక్కడ చూడలే. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వ నేత కూడా నాకు డబ్బులు లేవు నేనేం చేయాలి అన్నోడు నేను చూడలే. ఆయన అంటాడు నా దగ్గర మిగిలిందే ఆ 8,000 కోట్లు మహా అయితే, ఆ 8 కావాలంటే మందకృష్ణకి ఇస్తా, లేదా ఆర్ కృష్ణయ్యకి ఇస్తా, వాళ్ళనే ఖర్చు పెడతాను. నిన్ను అనుకున్నామా? ఆర్ కృష్ణయ్యను మందకృష్ణ అనుకున్నామా? హైదరాబాద్ లో ఈ రోజు నుంచి సెంట్రింగ్ పనులు నిలిచిపోనున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ సమ్మెకు పిలుపునిచ్చింది. అసోసియేషన్ హైదరాబాద్ జోన్ అధ్యక్షుడు వెంకటనారాయణ నేతృత్వంలో అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కిరణ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. భవన నిర్మాణ సెంట్రింగ్ కార్మికులకు కార్మిక శాఖ నుండి శాశ్వత గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ 55 ఏళ్లు నిండిన కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సెంట్రింగ్ యూనియన్ జిందాబాద్, సెంట్రింగ్ యూనియన్ జిందాబాద్, సెంట్రింగ్ యూనియన్ జిందాబాద్. వచ్చా అంతా ఇట్లా నిచ్చారు. సినీ నటి పావలా శ్యామ్ల ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు కార్యాలయం స్పందించింది. పావలా శ్యామలను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని దిల్ రాజు పిఏ ఖండించారు. ఈ విషయం దిల్ రాజు దృష్టికి రాగానే ఆయన ఆదేశాల మేరకు సిబ్బంది వెంటనే ఆసుపత్రికి వెళ్లి శ్యామల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించినట్లుగా తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వైద్యుల పర్యవేక్షణలో అన్ని రకాల పరీక్షలు, చికిత్స అందుతున్నాయని స్పష్టం చేశారు. ఇక దిల్ రాజు స్వయంగా డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారని, ఆసుపత్రి ఖర్చులు సహా ఎలాంటి ఇబ్బంది వచ్చినా తానే చూసుకుంటానంటూ భరోసా ఇచ్చినట్లుగా వెల్లడించారు. నటి ఆరోగ్యంపై సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను, అపోహలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నీకు తెలియగలిగింది కష్టాలు పడ్డాడు, నీకు తెలిస్తే నన్ను కష్టపడిన ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు నన్ను సరే ధైర్యంగా ఉండండి. రాజుగారు అన్ని చూసుకుంటారేమా? ఎప్పటి నుంచో ఢిల్లీకి రాజు గారికి తెలిస్తే మాకు కష్టాలు ఉండవని అన్ని ఛానల్లోనూ మా అమ్మ ఇంటర్వ్యూ ఇస్తుందండి. అంత మీరంటే దేవుడితో సమానం అండి. ఇప్పుడు మీకు తెలిసి
ఆవల శ్యామల గారి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఆవిడని ఎవరు నిర్మాతలు ఎవరు పట్టించుకోవట్లేదని, అనారోగ్యంతో రోడ్డు మీద పడేశారని లేనిపోయిన న్యూస్లన్నీ వాళ్ళు ప్రచారం చేశారండి. ఇది దిల్ రాజు గారి దృష్టికి వచ్చి దిల్ రాజు గారు వాళ్ళు మమ్మల్ని పంపించారు. హాస్పిటల్కి ఇక్కడికి వచ్చామండి. ప్రసాద్ హాస్పిటల్స్, ప్రగతి నగర్, కుక్కడపల్లి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆవిడ ఆరోగ్యంగానే ఉన్నారు. ఆవిడకి ఎటువంటి ప్రాబ్లం లేదండి. ఆవిడకి కాస్త కడుపులో నొప్పి తప్పితే వేరే ఏం ప్రాబ్లం లేదు. అయినా కూడా డాక్టర్స్ అందరూ వాళ్ళకి కావాల్సిన టెస్టులు అన్నీ పంపించున్నారు. రేపు పొద్దున 11 o'clockకి ఆవిడ కరెక్ట్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తున్నారండి. ఈలోపు ఆవిడకైతే వచ్చే ప్రమాదం ఏం లేదు. ఆవిడ హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే కొంచెం నీరసంగా ఉంది, ఏది తింటలేదు. మేము ధైర్యం చెప్పాము. రాజుగారు ఏదన్నా డాక్టర్ గారితో మాట్లాడారండి. ఎఫ్డీసీ నుంచి కూడా మాట్లాడితే మీకు ఏం కావాలన్నా ఈ హాస్పిటల్ ఖర్చులు కానీ అన్నీ కూడా రాజుగారు తను స్వయంగా చూసుకుంటారు, అధైర్యపడద్దని చెప్పిన తర్వాత ఆవిడ ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నారండి. మేబీ 2-3 daysలో ఈ టెస్ట్ అన్నీ వచ్చిన తర్వాత కావాల్సిన మెడికేషన్ చేసి ఆవిడ డిశ్చార్జ్ చేసేస్తారండి. ఆవిడ గురించి లేనిపోయిన అపోహలని ఏమీ అవసరం లేదండి. గుంటూరు జిల్లా పరిధిలోని 7 నియోజకవర్గాలకు చెందిన విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ సాయం అందింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో అలెంకో, ఏఎల్ఐ, ఎంసీఓ అలాగే ఐఓసీఎల్ సహకారంతో 1 కోటికి పైగా విలువైన బ్యాటరీ, ట్రైసైకిళ్లు, వీల్చైర్లు సహా 512 ఉపకరణాలకు టీపీఎస్ కాలేజీలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి పెమ్మసాని హాజరయ్యారు. శరీరానికి పరిమితులు ఉన్న సంకల్పానికి సరిహద్దులు ఉండవని ఐరా సింగ్, ప్రమోద్ భగత్ల వంటి వారికి స్ఫూర్తిగా తీసుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. త్వరలోనే దివ్యాంగుల కోసం సర్వీస్ సెంటర్ అందుబాటులోకి తెస్తామన్నారు. దివ్యాంగులకి కార్పొరేషన్ లో నామినేటెడ్ పవర్ పదవులు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి వర్యులు ఉపకారం, సంస్కారం, నమస్కారం తెలియజేస్తారు. కేంద్ర సహాయ మంత్రి వర్యులు మొదటిసారిగా దివ్యాంగులకి చక్కని హెల్మెట్ తో పాటు ట్రైసైకిల్ వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ కేవలం అయ్యో పాపం అనకుండా దీన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఒక పని చేసే విధానం, గౌరవాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఉండే విధంగా ముందుకు తీసుకువెళ్తే విజేతలుగా నిలుస్తారు. మీకు 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీకు ఢిల్లీకి చెందినటువంటి ఐరా సింగాల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. పోలియోలో ఉంటే పరీక్షల్లో యూపీఎస్సీలో ఆల్ ఇండియాలో ఫస్ట్ వచ్చింది, అవునా కదా? అదేవిధంగా మన జైపాల్ రెడ్డి గారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జైపాల్ రెడ్డి గారు పార్లమెంటులో గంటల తరబడి నిలబడి మాట్లాడేవాళ్ళు. ఒక క్యారెక్టర్స్, ఒక మానవత్వంతో మంచి పదవులు అలంకరించి మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా ప్రమోద్ భగత్, ఆయన కూడా పోలియో వచ్చినా కూడా పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ అయినటువంటి పరిస్థితి. అదేవిధంగా దేవేంద్ర జజారియా మళ్ళీ ఇక్కడికి వచ్చి కంపెనీ పెట్టి ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని మార్చుకొని మీ కాళ్ళ మీద కూడా నిలబడితే మీరు 10 మందికి స్ఫూర్తిగా ఉంటారు. దానికి ఏమి చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం. అంటే ఇక్కడ కూడా గుంటూరు ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ ని ఒక మిషన్ మోడ్ లో తీసుకోవాలనుకుంటా ఉన్నాం. మీకెవరన్నా ఉద్యోగాలు లేని వాళ్ళు మా సోషల్ మీడియా ఫాలో అవ్వండి. స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ అవకాశాలు అంటే మీ పరిస్థితులు తగ్గే విధంగా డెవలప్ చేస్తాం. మీరు అందులో జాయిన్ అయ్యి వాటిని కూడా నేర్చుకుంటే గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ తో పాటు అడిషనల్ గా కూడా మీ అందరికీ బెనిఫిట్ అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా ఉంది మీ అందరికీ. ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ మిషన్స్ కానీ ఇవన్నీ రిపేర్ అయినా కూడా బయటకు వెళ్ళి వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ. ఖమ్మం జిల్లా మదిర మండల పరిధిలో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. కృష్ణాపురం గ్రామ సమీపంలోని జ్యోతిబాపులే రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీ పక్కన ఉన్న ఒక వెంచర్లో యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలిని ఎన్టీఆర్ జిల్లా మేడూరు గ్రామానికి చెందిన గోపిశెట్టి కల్పనగా పోలీసులు గుర్తించారు. ఆమె స్థానిక మదిర పట్టణంలో మహేంద్ర హోమ్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్లుగా సమాచారం. భర్తతో వచ్చిన విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా విడిగా ఉంటున్నట్లుగా సమాచారం. యువతిని ఆమె చున్నీతోనే గొంతు నులిమి హత్య చేసి ఆపై ఇక్కడ పడవేసి ఉంటారంటూ అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గొల్లపల్లి గ్రామ గేటు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 167 జాతీయ రహదారిపై ఒంటుమట్టితో వెళ్తున్న ఓ టిప్పర్ లారీ టీవీఎస్ ఎక్సెల్ బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంతన్ గోడు గ్రామానికి చెందిన హనుమంతు అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. హనుమంతు తన గ్రామం నుండి మక్తల్ వైపు వస్తుండగా అదే సమయంలో మక్తల్ వైపు నుండి ఒంటుమట్టి లోడుతో వేగంగా వచ్చిన టిప్పర్ ఆయనను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. If you built in updates, keep watching.